ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా బోధిధర్మ పబ్లిక్ స్కూల్లో డివిఎం గ్లోబల్ ప్రారంభోత్సవ వేడుకలు. నంద్యాల మరియు గుంటూరు జిల్లాలలో ధ్యాన విద్యార్థి కేంద్రాల ప్రారంభోత్సవ వేడుకలు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం ఒల్లేటివారి పాలెంలో ప్రగతి స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. ములుగు జిల్లా చిరుతుపల్లి ప్రభుత్వ పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులు. తూర్పుగోదావరి జిల్లా మాచవరం గ్రామంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ వన్ డే వర్క్ షాప్. ఇక వివరాలకు వెళ్తే, ప్రకాశం జిల్లా కనిగిరి బోధిధర్మ పబ్లిక్ స్కూల్లో ధ్యాన విద్యార్థి మూవ్మెంట్ గ్లోబల్ ప్రారంభోత్సవ వేడుకలను పీఎంసీ ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. బోధిధర్మ పబ్లిక్ స్కూల్ చైర్మన్ రవీంద్ర అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథులుగా డివిఎం గ్లోబల్ ట్రస్ట్ చైర్మన్, పీఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు సిఎఫ్ఓ ఆనంద్ బుద్ధ, బ్రహ్మశ్రీ రాఘవరావు, పీఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నవకాంత్, పీఎంసీ డైరెక్టర్ సుబ్బారావు, కృష్ణమోహన్, సిద్ధనాగేశ్వరరావు, సదానంద యోగి పిరమిడ్ ట్రస్టీ రంగనాథరెడ్డి, ద పీఎంసీ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మాధవి, పీఎంసీ ట్రస్ట్ సభ్యులు శ్రీలక్ష్మి, డివిఎం గ్లోబల్ మూవ్మెంట్ ట్రస్ట్ సభ్యులు శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పత్రిజీ సందేశాన్ని వీడియో ద్వారా అందించారు. అనంతరం డివిఎం గ్లోబల్ లోగోను అందరి సమక్షంలో ఆవిష్కరించారు. తదుపరి డివిఎం గ్లోబల్ ట్రస్ట్ మరియు తదితర డిజిటల్ ప్లాట్ఫామ్స్ ను ప్రారంభించారు. అతిథులు తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. డివిఎం గ్లోబల్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని సందర్భంగా డివిఎం గ్లోబల్ ట్రస్ట్ చైర్మన్ ఆనంద్ బుద్ధ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధ్యానులు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 1 2 3 డివిఎం గ్లోబల్ వెబ్సైట్ లాంచ్. డివిఎం గ్లోబల్ ట్రస్ట్ లాంచ్. థ్యాంక్ యూ. పత్రి సార్ ఆయన నేర్పించినటువంటి జ్ఞానం అద్భుతం. విద్యార్థులకి చదువు ఒక్కటే కాదు, ఆటలుండాలి, పాటలుండాలి, చదువులుండాలి. వీటన్నిటితో పాటు ధ్యానం తప్పనిసరిగా ఉండాలి. ధ్యానం ఎప్పుడైతే ఏ విద్యార్థిలో ఉంటుందో ఆ విద్యార్థి జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆయన యొక్క జ్ఞానం వల్ల కొన్ని కోట్ల మంది ఈరోజు చక్కగా ధ్యానం చేస్తున్నారు. కొన్ని లక్షల మంది శాకాహారులు అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ జ్ఞాన విజ్ఞానం అందిస్తున్న డివిఎం గ్లోబల్ డిజిటల్ మాధ్యమాల సేవలు అనంతం, అనన్య సామాన్యం. పత్రిజీ చిన్నప్పటి నుంచి పిల్లలకు ధ్యానం చెప్పాలి అని పిరమిడ్ సొసైటీ అన్నది ఎంతో ఇతోధికంగా పనిచేసింది. ఇప్పటిదాకా పిరమిడ్ సొసైటీ కొన్ని వేల స్కూల్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా కొన్ని వేల స్కూల్స్లో ధ్యాన కార్యక్రమాలు నిర్వహించింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ధ్యానం చేయాలి అన్నది పత్రిజీ ఆశయం. అందుకే పత్రిజీ కూడా కొన్ని వేల స్కూళ్ళు విజిట్ చేసి పిల్లలందరికీ మెడిటేషన్ నేర్పించడం జరిగింది. హనుమంతుడు చిన్నప్పటి ధ్యానం చేశాడు. అట్లా గొప్ప గొప్ప వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి ధ్యానం చేశారు కాబట్టి గొప్ప వాళ్ళు అయ్యారు. ఇప్పుడు మనం కూడా చిన్నప్పటి నుంచే ధ్యానం చేస్తున్నాం కదా, కాబట్టి మనం కూడా గొప్ప వాళ్ళం అయిపోతాం ఆటోమేటిక్. నంద్యాల, గుంటూరు జిల్లాలలో ధ్యాన విద్యార్థి కేంద్రాల ప్రారంభోత్సవ వేడుకలను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వడ్డేశ్వరం, మంగళగిరి రత్నాల చెరువు, ఎన్సీసీ రోడ్ మరియు ఆత్మకూర్ ట్యూషన్ సెంటర్స్లలో ధ్యాన విద్యార్థి కేంద్రాలను ధ్యానరత్న శంకర్రావు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు చిన్నతనం నుండే ధ్యానం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామనాథం, వెంకటేశ్వరరావు, వెంకట్రావు, వెంకట నాగలక్ష్మి, సాంబశివరావు, శ్రీదేవి, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. అభయ ఆంజనేయ స్వాములు అవుతారు. భయం పోతుంది, ఏ పనైనా చేయగలుగుతారు. ఆంజనేయ స్వామిలాగా శక్తి వస్తుంది. అలాగే మీరు రోజుకి ఒక 10 నిమిషాలు ఇలా కూర్చుంటే ఆంజనేయ స్వామి ఎలా అయితే గాలిలో ఎగరగలుగుతున్నారో అలా మీరు కూడా ఎగురుతున్నటువంటి చక్కని అనుభూతి కలిగిద్ది. అత్యంత సహజంగా జరుగుతున్న లోనికి వెళ్ళే శ్వాస, బయటకు వచ్చే శ్వాస గమనిస్తూ కూర్చోండి. కదలకూడదు, కళ్ళు తెరవకూడదు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణం ఒల్లేటివారిపాలెం ప్రగతి స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులను కందుకూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో విద్యార్థి దశ నుండే ధ్యానం చేయడం ద్వారా జ్ఞాపక శక్తి, ఏకాగ్రత,
తదితరవి ఎన్నో ఉత్తమ లక్షణాలు పొందొచ్చని తెలియజేశారు. అనంతరం విద్యార్థులందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. తూర్పుగోదావరి జిల్లా మాచవరం గ్రామంలో స్పిరిచువల్ టాబ్లెట్స్ వన్ డే వర్క్షాప్ కార్యక్రమాన్ని మాచవరం పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మాస్టర్ ఝాన్సీ సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాస్టర్స్ అన్నపూర్ణ, సోమేశ్వరం మరియు నాచారం గ్రామస్తులు తదితర ధ్యాన మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒంగోలు శ్రీ సదా రామనామ క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ఒంగోలు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ పద్మావతి సీతాయనంలోని పలు అంశాలను ఎంతో చక్కగా వివరించారు. ఈ నేపథ్యంలో మాస్టర్ మంజుల ధ్యాన విశిష్టతను వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. రెండో భార్య అవసన ఆ భార్యని ఎవరైతే చంపారో ఆ మరణానికి ఎవరైతే కారణమో వాళ్ళు కూడా భార్యాభర్తలు విడిపోవాలి అని శాపం పెడతారు. ముసలి మరణానికి కారణం నారాయణుడే. ఇంకా నారాయణుడు భృగు మహర్షికి ఏమవుతాడు? అల్లుడు. ఎక్కడైనా కూతురికి శాపం పెడతాడా అని ఖ్యాతి పరిగెత్తుకుంటా వచ్చి అడుగుతుంది, కూతురికి శాపం పెడతారా? ఎవరికి శాపం పెట్టాము? సాక్షాత్తు కూతురికి నారాయణుడికి శాపం పెట్టాము అంటే, అమ్మాయి ఇది నేను చూడలేదు ధ్యానంలో, నేను ధ్యానంలో చూసింది నా రెండో భార్య ఉసన ఎవరైతే చనిపోయారో వాళ్ళకి భార్యాభర్తల మధ్య వియోగం అన్నాను. ఇక్కడ సాక్షాత్తు నారాయణుడే అయ్యాడు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం చిరుతపల్లి TWAGHS ప్రభుత్వ పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను ములుగు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సరోజిని 10వ తరగతి విద్యార్థులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడం ద్వారా పొందే లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ రమాదేవి విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను ఎంతో చక్కగా అందరితో పంచుకున్నారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అది ఈ ధ్యానాన్ని ఓపెన్ చేసినాక ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అదంతా అదే మాయమైపోయింది. ఆయన నాకు అంటే నువ్వు ఆ మాట చెప్పచ్చు కలుగుతున్నామా అంటే నాకు చెప్పబుద్ధి కాదు ఆయన భయము అని, నాకు మా మాట్లాడితే రాలేదు అని. ఎందుకంటే ఏ చిన్న విషయమైనా కానీ మనకైతే మార్పు చెందుతానే ఉంటాము. 25 ఏళ్ళ కిందట ఉండే గాయం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, మార్పు వచ్చింది ఆ శరీరంలో అంటే ఖచ్చితంగా ఏ వ్యక్తికైనా మార్పు చెందుతానే ఉంటాం మేడం. ఎందుకంటే ఒక డాక్టర్ చేయని పని కూడా ఈ విశ్వశక్తి ఖచ్చితంగా మార్పు చేయిస్తున్నాం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ రాజేశ్వరి చక్కటి ధ్యాన గీతాలాపనతో చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. తదుపరి హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. వెడలిపోయిన వెన్నెల కోసం జావిలి నిరీక్షిస్తుందా? వర్షించిన నేటిపైన మేఘము హక్కులు కోరుతుందా? ఎగిరిపోయిన పిల్లల కోసం పక్షి ఎదురు చూస్తుందా? మరి మనిషికి ఎందుకు ఈ జావా? ఇది కంచగరుడ సేవ. మరి మనిషికి ఎందుకు ఈ జావా? ఇది కంచగరుడ సేవ.
సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మున్ని చక్కటి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. 12 రోజులైంది నాకి నేను సంకల్ప ధ్యానం చేస్తున్నాను. నా లోపల శబ్దాలు అనేది విపరీతమైన శబ్దాలు వస్తున్నాయి. నా లోపల నేను చూసుకుంటానని ప్రతిదిన ఇది ఏమి స్వామి అని ఇక ఆ స్వామి కడుతూ సూచన అడిగిన వెంటనే అప్పుడు ఇక ఆ స్వామి తలపైన అంటే సహస్రం ఉంటుంది కదా, అక్కడ తలడ దగ్గర ఇలా చేయబడతాడు స్వామి. ఇంకా గత జన్మల్లో అతనికి వచ్చే సమస్య అవన్నీ కనపడతాయి, రీజన్స్ మొత్తము ఇంకా బాగా భాగం తగ్గించే స్వామి. సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేట బ్రహ్మశ్రీ సుభాష్ పత్రేజీ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ కాశీ విశ్వనాథ్ చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో బుద్ధుని అష్టాంగ యోగం మరియు సరియైన జీవన విధానంపై అందరికీ అర్థమయ్యే విధంగా భగవద్గీత శ్లోకాల ద్వారా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత ధ్యానం చేయించారు. ఉదయం లేచినప్పటి నుంచి నీ శరీరం మనసు శరీరంలో నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పనిలో సంపూర్ణంగా మనసు అందులో లీనమై ఉండడం అంతే. మనసు ఒక క్షణము గతంలోకి ఉండదు, ఒక క్షణము భవిష్యత్తులోకి ఉండదు. ఇప్పుడు శరీరానికి కూర్చిపెట్టాయి కదా, మనసు కూడా సంపూర్ణంగా ఇక్కడే లీనమై ఉంటే మనం జీవించి ఉన్నట్టు. లేదంతో యాంత్రికంగా మనసు చేతిలో మనం ఇరుకమైన మనకో బందీ అయిపోయినా మనకో మనసు గతంలోకి కానీ భవిష్యత్తులో కానీ వెళ్ళి యాంత్రికంగా మనం పనిచేస్తున్నాం, అలవాటుగా పనిచేస్తున్నాం. వనపర్తి పట్టణం పాండురంగ విఠలాచార్య దేవాలయంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్స్ మహేశ్వరి రాధా నేతృత్వంలో చక్కగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో డాక్టర్ రామకృష్ణ మానవుని జీవన విధానం ఏ విధంగా ఉండాలో తెలియజేశారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కానీ అది ఆ సమాధిలోకి పోయేకంటే, ఆ సమాధిలో పోయి జీవ సమాధి అయ్యేకంటే అంతకన్నా గొప్ప స్థితి పడుతుంది సృష్టిలో. ఏంటంటే అట్లా పోకుండా నువ్వు ఏదైతే నేర్చుకున్నావో పక్క వాళ్ళకి నేర్పిస్తే దాంట్లో పోయి దాక్కోకుండా గుడ్డులాగా కృష్ణులాగా పత్రికలాగా ప్రజలకన్నా ఆ సత్యాన్ని చెప్పగలిగితే గుంటూరు అమరావతి శ్రీ సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం సజ్జన సాంగత్య కార్యక్రమాలను గుంటూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 4వ తేదీ గురువారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి మాస్టర్ ఆయిషా హాజరు కానున్నారు. అన్నమయ్య జిల్లా కలికిరి కొట్టాల పిరమిడ్ జేతవనం ధ్యానాశ్రమంలో పిరమిడ్ జేతవనం వ్యవస్థాపకులు సుధాకర్ అమరోత్సవ వేడుకలను అన్నమయ్య జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 8, 9, 10వ తేదీలలో జరగనుంది. బ్రహ్మర్షి పత్రిజీ దివ్య ఆశీస్సులతో 2024వ సంవత్సరం జూలై 8, 9, 10 తేదీలలో అన్నమయ్య జిల్లా కలికిరి మండలం కొటాల గ్రామంలో ఉన్న పిరమిడ్ జేతవనం ఫౌండర్ పెనుబాక సుధాకర్ గారి అమరనాథుడి అమరోత్సవాలకు అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ఈ కార్యక్రమాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీ గణేష్ బృందంచే వేణునాద ధ్యానం, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు అమరనాథుడి ధ్యానస్థలి దగ్గర పిప్పళ్ల ప్రసాద్ గారిచే సామూహిక అఖండనాద ధ్యానం, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును. 8వ తేదీన అమరనాథుడితో పిరమిడ్ మైత్రేయుల ఆత్మానుబంధం, 9వ తేదీన పీలేరు పట్టణంలో మెగా శాకాహార ర్యాలీ, 10వ తేదీన రాయలసీమ జోన్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా సక్సెస్ మీటింగ్, ధ్యానప్రియ హోటల్స్ నిర్వహణకై ప్రోత్సాహ కార్యక్రమాలు జరుగును. ఇతర వివరాలకు పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.